హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శారీ ఫాల్కి ఎమ్మింగ్ ఎలా చేసుకోవచ్చో ఈజీ పద్ధతిలో విత్ టిప్స్తో సహా చూపించబోతున్నాను. ప్లీజ్ చూడండి. ఫ్రెండ్స్, ఈ చీరకే పీకో ఫాల్ అయితే చూపించబోతున్నాను. ఈ చీరకైతే ఒక పక్క లేస్ అనేది వచ్చింది కొంగుకి. ఇంకా మనం ఇటు పక్క పీకో అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండో పక్క అయితే పీకో చేసుకోవాలి కదా. ఈ అంచుకున్న క్రాస్ అంతా కూడా కట్ చేసుకొని మనం స్ట్రైట్‌గా వచ్చేటట్టు క్రాస్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ చీరకి రైట్ సైడ్, రాంగ్ సైడ్ 2 చూసుకొని, ఇదిగో ఇట్లా డిజైన్ ఉంది గదా! లేస్ ఇటు పక్క వచ్చేసింది. ఇదనేది రైట్ సైడ్. రాంగ్ సైడ్ అనేది చూసుకొని మనకిక్కడ గుర్తుగా ఉండడానికి ఒక పిన్ అనేది పెట్టుకోండి. మనం ప్రతిసారి పీకో చేసేటప్పుడల్లా ఏది రైట్ సైడ్, రాంగ్ సైడ్ అని చూసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా ఇలా పిన్ అనేది ఒకటి పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. ఇలా పిన్ అనేది పెట్టుకోండి. రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా పిన్ పెట్టుకుంటే ఇది ఇటువైపు నుంచి కుట్టుకోవాలని మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం శారీకి పీకో ఫాల్ చేసుకోవడానికి శారీ ఏ కలర్ ఉందో సేమ్ కలర్ దారాన్నయితే తీసుకుంటాము. ఒక్కొక్కసారి సేమ్ కలర్ దారం దొరకనప్పుడు ఈ వైర్‌తో గూడా చాలామంది పీకో చేస్తారు. వైర్ పీకో చేస్తారు శారీస్ కూడా. నేనైతే ఈ సేమ్ కలర్ దారంతోనే పీకో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వైర్ పీకో మెలికలు తిరుగుతుంది పీకో చేసామంటే. ఈ వైర్ పీకో అనేది డ్రెస్సులకి మాత్రమే కింద పీకో చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఈ శారీకి చేసామంటే కొంచెం నీలక్కపోయినట్టు శారీ ఫాల్ అనేది వస్తుంది. కాబట్టి మనం శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ దారంతోనే పీకో ఫాల్ చేసుకుంటే బెటర్. అది గూడా మీ ఇష్టము. ఇదైతే ఏ శారీకైనా ఒకటే ఉంటది వైర్ పీకో అనేది. ఆ శారీ కలర్ మారే కొద్దీ మనం కలర్స్ గూడా మార్చుకుంటూ ఉంటాం గాబట్టి, ఒక్కోసారి కలర్ దొరకదు గాబట్టి ఇది కూడా బెటరే అనిపిస్తుంది. పీకో చేసుకోవడానికి ఈ పీకో పాదాన్నయితే ఉపయోగిస్తారు. దీంతోనే పీకో చేసుకుంటాము. శారీని పీకో చేసుకునే ముందు ఈ అంచుని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేయండి. బిగినర్స్ అయితే స్టార్టింగ్ నుంచి కుట్టొద్దు పీకోని. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కుట్టామంటే ఆ క్లాత్ అనేది మిషన్ లోపలికి పోయే ఛాన్స్ ఉంటుంది గాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేయండి పీకో అనేది. స్టార్టింగ్‌లో ఒక గట్టి కుట్టు అనేది యేసుకోండి కుట్టేటప్పుడు క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టండి. ఒక చేత్తో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ, ఒక చేత్తోటి ఇటువైపు ఉన్న క్లాత్‌ని స్ట్రెయిట్‌గా లాగుతూ ఉండండి. ఈ విధంగా పీకో చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఫాల్ అనేది కుట్టుకోవాలి. ఫాల్ కుట్టుకోవడానికి నార్మల్ పాదాన్ని వాడాలి. అంటే ఫాల్ అంటే జిగ్‌జాగ్ చేయాలి ఫాల్‌కి. పీకో చేయకుండా జిగ్‌జాగ్ అనేది చేయాలి ఫాల్ కుట్టుకునేటప్పుడు. ఫాల్ కుట్టుకోవడానికి కనీసం ఒక 9, 10 ఇంచుల గ్యాప్ అనేది వదిలేయండి. స్టార్టింగ్ నుంచి 9, 10 ఇంచుల గ్యాప్ అనేది వదిలేసి ఫాల్ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి. ఫాల్‌ని ముందుగానే ఐరన్ చేసి పెట్టుకోండి, ముడతలనేవి లేకుండా. ఫాల్‌ని మనం తడిపి ఆరేసినప్పుడు, దండం మీద ఆరేసినప్పుడు ఇలా ఒకవైపు కోపుగా ఉంటుంది గదా ఫోల్డింగ్ ఉన్న ప్లేస్‌లో.
ఈ వైపునైతే కుట్టకండి, ఆ వైపు మనం ఎమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కోపుగా లేకుండా స్ట్రైట్గా ఉన్న ప్లేస్లోనే కుట్టండి. కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్టు అనేది మంచిగా వస్తుంది. ఫాల్ కుట్టే ముందు రైట్ సైడ్, రాంగ్ సైడ్ అనేది చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వచ్చింది రాంగ్ సైడ్, ఇలా ఫోల్డింగ్ లేకుండా నీట్గా ఉన్నది రైట్ సైడ్ అవుతుంది. ఈ ఫాల్కున్న క్రాస్ని కట్ చేసుకోండి. ఇలా కొంచెం 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసేసి, ఇలా స్టార్టింగ్ నుంచి శారీకి స్టార్టింగ్ నుంచి ఒక 10 ఇంచుల వరకు గ్యాప్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఈ శారీకి కట్ వర్క్ లేస్ అనేది వచ్చింది కాబట్టి, కట్ వర్క్ మీద కుట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఈ శారీ అనేది ఎక్కడుందో అక్కడ ఇలా పెట్టి కుట్టండి. జిగ్‌జాగ్ అనేది ఇక్కడి నుంచి చేయండి. ఈ లేస్ అనేది వదిలేసేయండి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఫాల్‌కి రెండో వైపున్న క్రాస్‌ను కూడా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. ఫోల్డింగ్ లోపల వైపుకి పెట్టుకొని ఒక గట్టి కుట్టు అనేది ఏసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఫాల్ జిగ్‌జాగ్ చేయడం అయితే ఇలా జరుగుతుంది. దీని తర్వాత ఫాల్‌కి పై వైపున చేత్తోటి ఎమ్మింగ్ చేసుకోవాలి సూది దారంతోటి. శారీ ఫాల్‌కి ఎమ్మింగ్ చేసుకునే ముందు ఫాల్ అనేది కదలకుండా ఉండటానికి మనం శారీ ఫాల్‌లు కుట్టేటప్పుడు అప్పుడప్పుడు లూజ్ అనేది వస్తుంది. అలా లూజ్ రాకుండా కరెక్ట్‌గా రావాలంటే ఫోల్డింగ్స్, లూజు ఏమి లేకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే మనం ఎమ్మింగ్ చేసుకునే ముందు ఇలాంటి నీడిల్స్ అనేవి తీసుకోండి. ఇవి తీసుకొని అక్కడక్కడ పిన్స్ అనేవి పెట్టండి. లూజ్ లేకుండా కరెక్ట్‌గా రావడానికి పిన్స్ అనేవి ముందుగానే పెట్టుకోండి. పైగా మనం ఎమ్మింగ్ చేసేది లేస్ ఉన్న శారీకి. లేస్ ఉన్న శారీకి ఫోల్డింగ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా ముందుగానే పిన్స్ పెట్టుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా పైనుంచి ముడతలేం లేకుండా మనం చూసుకొని కరెక్ట్‌గా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఎమ్మింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా శారీ ఫాల్ మొత్తం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత శారీని ఫాల్ ఉన్న వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇలా అనేది వస్తుంది. ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి మనం. ఎమ్మింగ్ కోసం మనం దారాన్ని 2 వరుసల లైన్‌లో తీసుకోవాలి. దారాన్ని ముందే ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే చిక్కుబడే ఛాన్స్ అనేది ఉంటుంది గాబట్టి ఎక్కువ అనేది తీసుకోకండి. ఇప్పుడు ఎమ్మింగ్ అయితే 2 రకాలుగా చేసుకుంటాము ఈ ఎమ్మింగ్‌ని. ఇలా ఎగ్జామ్ ప్యాడ్ మీద పెట్టుకొని, ఈ విధంగా ఎగ్జామ్ ప్యాడ్ మీద పెట్టుకోవాలి. ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఎగ్జామ్ ప్యాడ్ మీద పెట్టేసి, ఈ అంచుని ఇటువైపు గట్టిగా పట్టుకోండి. అదే విధంగా ఈ రెండో వైపు అంచును కూడా గట్టిగా పట్టుకొని, 2 అంచులను గట్టిగా పట్టుకొని,
ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దారాన్ని 2 వరుసలు తీసుకోండి. తీసుకొని ఈ ఫాల్ అంచుని ఫస్ట్ ఒక గట్టి కుట్టు అనేది ఎయ్యండి. ఏసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో కుట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఈ విధంగా చిన్న చిన్నగా సూదినైతే ఓ 3, 4 సార్లన్నా గుచ్చి అప్పుడు తీయండి బయటికి. అలా కుట్టుకోవడం వల్ల శారీ ఫాల్ అనేది త్వరగా కుట్టడం అయిపోతుంది. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాడ్ ఉపయోగించి ఫాల్ అనేది కుట్టాలి. అదే విధంగా రెండో పద్ధతి అనేది చూపిస్తాను. ఇలా ఇంకొక పద్ధతి, ఇలా కింద అనేది పరుచుకొని సాఫ్ట్‌గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఇలా ఇక్కడి నుంచి ఇలా ఫాల్ అంచునే కుట్టండి. ఫాల్ అంచునే. ఇలా ఫాల్ అంచున 1/2 ఇంచ్ గ్యాప్‌తో కుట్టుకుంటా ఇంక శారీ మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా శారీ ఫాలు ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా మంచిగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు. శారీ ఫాల్ వరకి మనం టైలర్ దగ్గర ఇవ్వకుండా ఇంటిలోనే ఈ విధంగా చేత్తో కుట్టుకోవచ్చు. ఫాల్ అనేది పీకో చేయటానికి, జిగ్‌జాగ్ చేయటానికైతే కంపల్సరీగా మిషన్ అనేది కావాలి. ఓన్లీ ఫాల్ కుట్టుకోవడానికి ఈ విధంగా మనం ఇక్కడ జిగ్‌జాగ్ చేసాం గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫాల్ వాళ్ళే కొంతమంది కుట్టుకుంటారు గాబట్టి, కింద వైపు గూడా చేత్తోనే ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. లైక్‌లయితే ఎక్కువ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో అందరికి చేరుతుంది చాలా మంది వరకి.